నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యమా, రాష్ట్రం బాగుపడడం ముఖ్యమా? జన సైనికులు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అంటే కోరిపించి డెఫినెట్గా కదా. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూటమి మీద ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కాదు, అధికారం ఇద్దరు పంచుకుందాం. ఈ సన్నాసులందరూనే ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత తప్పు చేశారని టార్గెట్ చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలా మాట్లాడినప్పుడు కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి, ఆ పట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతైనా ప్రమాదకర వ్యక్తే. నేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో మూల కారకుడు మీరే అనుకోవచ్చు. నేను రాజశేఖర రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి వస్తారంటే మేమెందుకు కాదంటాం, తప్పకుండా స్వాగతిస్తాం. ఇంకో కొడుకు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డికి ఆ ఊరిలోనే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాను. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కళ్ళు కావరం ఎక్కే కళ్ళు మూసిపోయినప్పుడు మాట్లాడిన మాటలో ఏ దొంగ వ్యాపారాలు చేసుకుని వచ్చి అప్పుడు తిట్టేసి ఇప్పుడు తిట్టేసి 2 సంవత్సరాలు అవుతుంది ఏమన్నా అంటే ఆగండి ఆగండి అంటారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు. మాట్లాడేవారండి రాంబాబు కూడా నోరా ఏంటంటే ఆ రాంబాబా కాంబాబా పేరు నాని ఆడు కుక్క అంటాడు, ఆడే కుక్క అనుకుంటాడు. కళ్యాణ్ గారు పిల్లలు వాళ్ళ పాపం వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళ పిల్లల మీద ఏంటి ఆ బూతులు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టించినట్టు నన్ను చంపేశారు 10 సార్లు 2 సార్లు. ఈ జనసేన పార్టీకి కాపు కలరింగ్ ఎక్కువైపోతుంది అని భయం అన్న పవన్ కళ్యాణ్ గారు ఉందంటారా? మీరు చెప్పింది కరెక్ట్. డిస్టర్బెన్స్ ఇప్పుడు విముక్తి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నానాజీ మిమ్మల్ని ఓడించేస్తానని ఆయన. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయని అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదో ఓడిపోతా ఉన్నా ప్రకాష్ రాజ్ పాత్ర ఏమైనా ఉందంటారా వెనక అని ఏదో కొంచెం రాష్ట్రం మొత్తం మీద 4-5 కుక్కలు అరుతున్నాయి, అసహ్యంగా ఉంటున్నాయి. క్రైమ్ లీగలైజ్ చేసిన కంపెనీ ఇది. జగన్ అండ్ కో సినిమా ఉంటుంది రైజ్బాబు సినిమాలో, బొంబాయిలో చెప్తాడు క్రైమ్ లీగలైజ్ చేస్తానని అంటాడు, ఇటు చేసి చూపించాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఇంటింటికి చేరుస్తూ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న డేరింగ్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు. ఇట్లు తుమ్మలపల్లి గోవిందరాజులు, నీటి సంఘం అధ్యక్షులు, పెనుగుదూరు. ఈరోజు మన ముఖ్య అతిథి కాకినాడ రూరల్ జనసేన శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు గారు ఐఎస్ నానాజీ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. పంతం వెంకటేశ్వరరావు గారు మీ పూర్తి పేరండి. నానాజీ గారు ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచి ఇంట్లో ముద్దుగా పిలుచుకునేది నానాజీ. అంటే అమ్మగారు నాన్నగారు ముద్దుగా ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు చెప్పడం, లేకపోతే వీటి మీద రాయడం తప్ప అందరూ వెంకటేశ్వర అంటే చాలా మంది తెలియదండి. పంతం వెంకటేశ్వరరావు గారు అంటే ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. నానాజీ గారు అంటే ఫేమస్ అండి. నానాజీ గారు అంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు స్కూల్ డేస్ నుంచి యాక్టివ్గా ఉంటారు, అలవాటు ఉందండి. మీరు ఏం చదువుకున్నారు నానాజీ గారు? నేను చదువుకుంది ఇంటర్మీడియట్ తర్వాత ఆఫీసానండి. నేను ఇంటర్మీడియట్ చదవడం అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను నేను. ఇంటర్మీడియట్ దాకా నా మెట్రిక్ వరకు అక్కడ చదివాను. తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అంటే నాన్నగారు అక్కడ ఉండేవారండి? హైదరాబాద్ కాదండి, అప్పట్లో ఆ స్కూల్ బాగుంటుందని చెప్పి అక్కడ జాయిన్ చేసి తీసుకెళ్ళి. మీరు నాన్నగారికి మీరు ఒక్కరండి మగ సంతానం? మీరు మగ సంతానం, నేను ఒక్కడండి. 2 సిస్టర్స్. 2 సిస్టర్స్. ఒక ఆవిడ సావిత్రి మేడం ఏపీ చేశారు మాకు. నేను ఈనాడు ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ నాకు బాగా తెలుసండి. ఆవిడ ఇంకో సిస్టర్ రమాదేవి అని. పాలిటిక్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు నానాజీ గారు మీరు? అంటే నేను అలా ఎమర్జీ అయిపోయానండి. అదేంటంటే ఇప్పుడు ఎంటర్ అయినా అప్పుడు ఎంటర్ అయినా చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడో స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయిన తర్వాత ఎన్ఐసిలో తిరగడం, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ అప్పుడు పంతపద్మనాభం గారు ఉంటే అప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కింద నామినేట్ చేయడం. అప్పటికి వయసు ఎంత అండి మీరు యూత్? అప్పుడు ఎంత ఉంటుందండి? అప్పుడు అంతా కలిపి 20 సంవత్సరాలు. మ్యారేజ్ అయితే అవ్వలేదండి? పెళ్ళి అయితే అవ్వలేదండి. అప్పుడు అలాగా అట్లా ఏంటంటే చుట్టూ రాజకీయం ఉండేది. మా ఫాదరు గద్దనాపల్లి మున్సబు, మా ఊరు మున్సబు ఆయన. గద్దనాపల్లి. మా సొంతూరు గద్దనాపల్లి. పంతపద్మనాభం గారు అందరితో కూడా గద్దనాపల్లి. మా చదువుల నిమిత్తం కాకినాడ వచ్చేసారు ఆయన. కొంతకాలం ఇక్కడి నుంచి చేసి తర్వాత మా చింతాతయ్య గారు అబ్బాయికి ఇచ్చేసారు మనసగిరి. అలాగే ఫ్యామిలీ పంతపద్మనాభం గారు రెగ్యులర్ కాకినాడ వస్తే మా ఇంటికి రావడం, అట్లాగే మా నాన్నగారు ఇద్దరు బాగా క్లోజ్గా అసోసియేట్ ఉండడం, అట్లాగా తెలియకుండా పని చేసింది. ఏదో కాంట్రాక్ట్లు చేసుకునేవాళ్ళు, అవి చేసుకునేవాళ్ళు. అల్టిమేట్గా వచ్చేలోకి
సాయంత్రం అవుతులోకి కాంగ్రెస్ నెమ్మదిగా 94 ఆ ప్రాంతాలు 92 ఆ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళడం, కూర్చోవడం, అలా పూర్తిగా ఏదో మెంబర్ కింద చేయడం, తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ చేయడం, అంచెలంచెలుగా పిసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి మెంబర్ దాకా, సిటీ ప్రెసిడెంట్ చేశాను కాకినాడ సిటీకి. ఫస్ట్ ప్రెసిడెంట్ నేను కాకినాడ సిటీ అయ్యాక. తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. అట్లా కాంగ్రెస్లో నా ప్రస్తావన అంతా కాంగ్రెస్లో. ఆఖరిలో నాకు హ్యాండిక్రాఫ్ట్స్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారండి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఆయన కలిసిన తర్వాత మామూలుగా కలిసాం. నేను సార్ మొట్టమొదటిసారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలుసుకున్నారు చెప్పండి. అట్లా డేట్ అయితే గుర్తులేదు కానండి, సంవత్సరం గుర్తుంది. 17 చివరిలో 2017 కలిసాం. నేను దుర్గేష్ ఇచ్చిపించి ఒకసారి కలిసాం ఒక రోజు అటు ఇట్లో. కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎందుకో ఈయనతో ట్రావెల్ చేయాలని అనిపించింది. ఆయన అయితే చాలా క్లియర్గా చెప్పాడు, నాతో ప్రయాణం కష్టంగా ఉంటే చాలా కాలం చేయాలని చెప్పాడు. చెప్పాడు చాలా క్లియర్గా చెప్పాడు. అందులో అసలు ఏది తేడా లేదు. అంటే చాలా మంది ఏదో ఇలా వచ్చి అలా పారిపోతుంటే నాకు ఏదో మాట ఇచ్చాడు చేయలేదు అనే అబద్ధాలు. ఎందుకంటే నేను వెళ్తే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అప్పటికి ఇంకా పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు పార్టీలో. అప్పుడు వెళ్తే నాకే ఖచ్చితంగా చెప్పాడు ఆయన, వెయిట్ చేయగలరా, వెయిట్ చేస్తారంటే రండి అన్నట్టు చెప్పాడు ఆయన. మీరు ఓకే అన్నాం. అన్న రిజైన్ చేసి జాయిన్ అయ్యాం. ఆయన రాగానే ఒక జనబాట ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత పిఎస్సి మెంబర్గా తీసుకున్నారు. తర్వాత సీట్ ఇచ్చారు. 19లో ఇచ్చారు మొట్టమొదటిసారి సీట్. అంతకుముందు కాంగ్రెస్ పోటీ చేశానండి. 14లో పోటీ చేశాను. అదేంటంటే పల్లవరాజు గారి బలవంతం వల్ల రూరల్ అయితే చేద్దాం అనుకున్నాను, పునాది కింద ఉంటది కదా అని. పల్లవరాజు గారు ఆవేళ చంద్రశేఖర్ రెడ్డికి ఎవరో ఒకరు అడ్డంగా ఉండాలన్న దాని మీద ఆయన ఇక్కడ నుంచోమంటే నుంచున్నాం. కానీ ఏదో 10 రోజులు పోయాక పెద్దలు, ఊర్లో పెద్దలు అందరూ వచ్చి ఇటువంటి వాడిని ఉండకూడదు, ఇతను సాగనంపాలా అంటే ఆటోమేటిక్గా తెలుగుదేశానికి చేయవలసి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యి ఉండి కూడా ఏం చేస్తే పరిస్థితి, ఊర్లో ఉన్న లోకల్ పాలిటిక్స్ రీత్యా ఊరికి పట్టిన ఒక సెల్ అది ఎయిరేడు, ఈ సెల్ని ఇవ్వటాలన్న ఉద్దేశంతో అవేళ నాతో చంద్రశేఖర్ రెడ్డితో తిరిగి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేళ అతన్ని చేయాలని చెప్పి అందరూ ఓపెన్గానే వచ్చి, ఓపెన్గా ఎలా అయితే అతన్ని ఒక కాపు ఏరియాలో ఒక రెడ్డిని ఎలా ఎమ్మెల్యే చేసాము అలాగే అందరూ కలిసి ఆవేళ ఎందుకంటే వనమాడి వెంకటేశ్వరరావు వీకెండ్ అని కాదు, ఎందుకంటే అతను కాలుకి దెబ్బ తగిలి ఇంట్లోంచి కదలలేని పరిస్థితి, ఏదో రోజుకో మీటింగ్ వచ్చే పరిస్థితి. 14 ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది. అప్పుడు ఏంటంటే తలకోలు భుజాన్ని వేసుకుని. మీరు కాంగ్రెస్లో ఉండేవారు కదా నానాజీ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉండేవారు కదా అప్పట్లో. మీ ఇద్దరు ఎలా ఉండేవారు అప్పట్లో? అప్పట్లో బాగానే ఉండేవాళ్ళు అండి. అతనికి ప్రాబ్లం ఏంటంటే అతను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని నాకు పరిచయం చేసింది చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. ఎట్లాగంటే అతను రాజకీయ అరంగేటం కాకినాడలో జరగాలని అతను పెట్టుకున్నాడు. ఎవరు? జగన్ గారు రాజకీయ అరంగేటం. అది చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళతో ఇంటిమేచర్ ఇచ్చా ఏదో టోటల్గా అలా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేలోకి ఏమవుతుందంటే ఇతను గ్రాండ్ వెల్కమ్ చెప్దామని ఆలోచన చంద్రశేఖర్ రెడ్డిది. అయినప్పుడు ఎవరికాళ్ళు దారిలో రాజానగరం పెద్దాపురం సాంప్ర ఎవరికాళ్ళు ఎక్కడికాళ్ళు చేద్దామని అనుకుంటారు కదా, వాళ్ళ సెంటర్లో జగ్గపేటలకు ఒక ఏరియా తగులుతుంది అని వస్తుంటే అలా చేద్దామంటే అదంతా కాదు, ఇక్కడే చేయాలి కాకినాడలోనే. పెద్దగా అసలు ఏపీఎస్పీ దగ్గర నుంచి వారుడి దాకా జనం నిండిపోవాలి చేయాలని చెప్పి ప్లాన్ చేసి దానికేమో సారథ్యం, ప్రెస్ మీట్, పోస్టర్ రిలీజ్ అంతా నాతోటే. నేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో మూల కారకుడు మీరే అనుకోవచ్చు. నేను మూల కారకుడు కాదు. అక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ అప్రయత్నపూర్వకంగా నాతోటి చేయించారు. ఓకే.
ఏర్పాట్లు ప్రయత్నాలు అన్ని అల్లే చేసుకున్నారు. దాంతో ప్రెస్ మీట్ పెట్టించి రిలీజ్ చేయించి పోస్టర్ రిలీజ్ చేయించి కబిరి కులాలు లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల్లో పెట్టించారు. అలా అంతవరకు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి వస్తారంటే మేము కాదంటాం, తప్పకుండా స్వాగతిస్తాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్దన్నా మేము స్వాగతిస్తాం. అలా స్వాగతించాం. అలాగే ఆయన ఆధారపేత్త చేస్తున్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరి వస్తున్నప్పుడు రూట్ మ్యాప్ కూడా నేనే రిలీజ్ చేశా ప్రెస్ మీట్ పెట్టి. ఆయన ఏది వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు అండి? ఇంకా పార్టీ పెట్టలే, ఓదార్పు యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన కొత్తలో ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు కూడా నేనే రూట్ మ్యాప్ రిలీజ్ చేశాను. ఓకే, అండర్ డైరెక్షన్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి. అంటే చంద్రశేఖర రెడ్డి గారు నాయకత్వంలో మీరు పనిచేస్తారు కొంత? అతని నాయకత్వంలో కాదు, నేను సపరేట్, నేను జిల్లా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే, అంటే మీరు కొలీగ్స్ కింద పనిచేసుకుంటారు? కలిసి పనిచేసాం. అంత జక్కంపూడితో కలిసి పనిచేసిన వాళ్ళు. ఆయనతోటి ఆయన గురువుగా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే, జక్కంపూడి రామ్మోహన్ రావు. ఎందుకంటే మేము పంతవరం కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా నాకు ఎందుకో జక్కంపూడి గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేసి విధానం నచ్చి అతనితో నేను కొంచెం సన్నిహితంగా ఉండేవాడిని. ఇతను కూడా సన్నిహితంగా ఉండేవాడు, చంద్రశేఖర్ రెడ్డి కూడా. అంతే తప్ప అంటే అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీరు ఇప్పుడు అన్నారు సరే, అతను అనుచరుడిగా అతను రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు నా అనుచరుడిని దింపేసారని కూడా రాయించాడు పేపర్లో. అతను సిటీ ప్రెసిడెంట్, అతను తీసేసి నన్ను పెట్టారు పైన. పెట్టినప్పుడు దానికి ఏంటంటే నేను ఒక 2 రోజులు ఆగి ఛార్జ్ తీసుకొని నన్ను అడిగి పేపర్లో ఇలా రాయించి తర్వాత ఈసారి నువ్వు ఛార్జ్ తీసుకున్నాడు. ఏదో సిల్లి చెప్పి వదిలేసాం అలా. అయితే ఈ ఓదార్పేతలో సోనియా గాంధీ గారు తిట్టాడు ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో రైతే సోనియా గాంధీ గారిని తిట్టడం జరిగింది. ఎవరు జగన్మోహన్ రెడ్డి. దాంతో నేను వేణు ఇద్దరు విభేదించాం అతనితో. వేణు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్. అయితే విభేదించినప్పుడు అలాగే అనుకున్నా. రాత్రి పొద్దులేసి నా స్టాండ్ మీద నేను ఉండిపోయాను, కాంగ్రెస్ లోనే ఉండాలని. వేణు మళ్ళీ ఏదో స్టాండ్ మార్చుకుని వేణు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరుసటి రోజు కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే రానివ్వలేదు మేము. అక్కడికి వెళ్ళి స్వాగతం ఇచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే సోనియా గాంధీ గారు తిట్టిన తర్వాత మేము రానివ్వలేదు వేణుని కూడా, నిలిపేయడం జరిగింది. అట్లాగా అతను ఓదార్పు యాత్ర చేసుకుంటున్నప్పుడు మాకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునండి. ఏం చేయాలా, మాకు రాజీవ్ సద్భావన యాత్ర పెట్టాలని చెప్పి నేను తలపించాను. ఓకే, కాకినాడ నుంచి అన్నవరం దాకా నడిచి రాజీవ్ సద్భావన యాత్ర రాజశేఖర్ గారు డి శ్రీనివాస్ గారు పర్మిషన్ తోటి నేను ఆ యాత్ర పెట్టాను. ఎందుకంటే అతని పార్టీకి అతను అలా చేసుకుంటున్నాడు, నా పార్టీకి నేను చేసుకోవాలన్న ఉద్దేశం. అతను ఏదో రిక్వెస్ట్ చేశాడు, మన ఇద్దరు కలిసి తిరిగా నువ్వు ఇలాంటి పెడితే నాకు ఇదే అవుతుందంటే, నేను కాంగ్రెస్ ఆఫీస్ నుంచి పెట్టినా నీ గురించి సర్పంచ్ జంక్షన్ నుంచి పెట్టుకుంటాను, నీకు సంబంధం ఉంటే సర్పంచ్ జంక్షన్, రాష్ట్ర నాయకుడు జిల్లా నాయకుడు కాదు కదా, నీ కాన్స్టిట్యున్సీ వరకు అంటే ఓకే అని చెప్పి ఆ రాత్రి మీద అనేక మందికి ఫోన్ చేసి వెళ్ళొద్దు అన్నాడు. ఎవరు ఆగుతాడు, ఎవరు ఆగడు, నా మనుషులు నాకు. యాత్ర సక్సెస్ఫుల్గా కొంతమంది ఎమ్మెల్యేలు ముందు రావడానికి కనుక ముందు పడ్డారు, 4 అడుగులు పడ్డ తర్వాత అందరూ ఎమ్మెల్యేలు వచ్చారు. సక్సెస్ఫుల్గా ప్రభుత్వం రన్ చేస్తుంది. అవేళ నాకు ఆ సీట్ అనౌన్స్ చేస్తారు, అక్కడ తోట తిమ్మతులకి అనౌన్స్ చేస్తారు, ఇక్కడ నాకు అనౌన్స్ చేశారు. వీడు పారిపోయాడు రిజైన్ చేయకుండా. రిజగ్నేషన్ అతను బోస్ గారు మంత్రి అయినా సరే మంత్రి వదులుకుని, నిజంగా నాయకుడు అంటే బోస్ గారు లెట్ మంత్రి వదులుకుని ఎమ్మెల్యే వదులుకుని మాట మీద నిలబడ్డాడు. ఇతను మాట మీద నిలబడకుండా అవేళ నేను కాకినాడ 1 ఎమ్మెల్యే వస్తుంది. ఆ కారణం వల్ల 14లో నన్ను మీ గురించి అప్పుడు సీట్ తెచ్చాం కదా కాబట్టి ఇప్పుడు పోటీ చేయండి, అంత పోటీ చేయించాను 14. అర్థమైందా మీకు? లేకపోతే 14 నేను పోటీ చేయను నేను. ఓకే అండి. మీరు కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఉన్నారు కదా నానాజీ గారు, ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారిని కలిసారా? చాలాసార్లు, అనేక మార్లు. అవునా? ఆయన పాదయాత్ర కన్నా ఏర్పాట్లు ఇటు మెట్లోకి వచ్చిన తర్వాత ఏర్పాట్లని నేనే చూశాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దాకా ఈస్ట్ గోదావరి వచ్చిన తప్ప టెంట్లు వేసుకుని ఉండేవాడు. ఈస్ట్ గోదావరి నుంచి బాగా మార్చేసినాడు నేను. టోటల్గా
పందిర్లు పాకలు తాటాకు పందిర్లండి. ఎండాకాలం ఎండాకాలం తాటాకు పందిర్లు అక్కడ మధురపూడిలో మొదలుపెట్టి అక్కడి నుంచి ఈ జిల్లా వెళ్ళేదాకా వేసాం. అది కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ జిల్లాలో ప్రతి చోట తాటాకు పందిర్లు వేయడం. ఎందుకంటే మధ్యాహ్నం పూట అప్పుడు చూసారా వారం ఎంత ఉండిపోయాడు అక్కడ. అవునండి. ఆ వారం మామూలు టెంట్లో ఆ ఎండలో ఉండగలడు ఆయన. చేసి బొట్టు వెళ్ళేసి ఏమని కూడా మీ ఇద్దరికి మధ్య సంభాషణ ఎలా ఉండేది? నన్ను మామూలుగా నానాజీ అని పిలిచేవాడు. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అని పిలిచేవాడు మిమ్మల్ని. జిల్లా ప్రెసిడెంట్ మన సిటీ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం కూడా వాడు ప్రెసిడెంట్ అంటే పిలిచేవాడు. ఏమన్నా పని అడిగితే తప్పకుండా ఆయన చేసి పెట్టేవాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన భార్య వేరు, ఈయన భార్య వేరు, ఆయన వేరు, ఇతను వేరు. అదే ఏ పోలికలు ఏమంటారా తండ్రి కొడుకు అసలు? మిమ్మల్ని సిటీ రాజకీయాలు నేను ఒకటి అలా మైనస్లు ఉంటాయి చూసారా, అలాంటి మైనస్లు మటు ఉంచుకున్నాడు జగన్ గారా. ప్రశ్నలు ఏమో రాలేదండి. రాలేదు. సిటీ రాజకీయాల గురించి మిమ్మల్ని ఏమైనా అడిగేవారు అతను? రాజశేఖర రెడ్డి గారు మీరు ఒక సిటీ ఇప్పుడు ఆయనకి ఇదంతా కొట్టిన పిండి, ఇదంతా ఈస్ట్ గోదావరి బాగా కొట్టిన పిండి. కేవీ రామచంద్రరావు ఉన్నారు. అవునండి. రామచంద్రరావు మరి ఈస్ట్ గోదావరి ఆయనకి బంధుత్వాలు, ఇది స్నేహితులు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీ చేశారు ఇక్కడ ఆయన గతంలో. ఇవన్నీ దాని మీద ఏంటంటే ఈస్ట్ గోదావరి జక్కపూడి రామ్మోహన్ రావు రాష్ట్రం మొత్తం మీద ఏకైక శిష్యుడు జక్కపూడి రామ్మోహన్ రావు ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులతో ఉండేవారు. ఈయన పెద్ద ముఖ్యమంత్రికి అగ్నిష్టే కదా రాజశేఖర రెడ్డి గారు. జక్కపూడి రామ్మోహన్ రావు ఉండేవాడు ఈతోటి. దానివల్ల ఈ ఏరియా అంతా రామ్మోహన్ మన దాకా రాదు. రామ్మోహన్ రామచంద్రరావు అన్ని తెలుసుకోగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఈ మన చంద్రశేఖర రెడ్డి గారికి జగన్ గారు ఇచ్చినంత ప్రిఫరెన్స్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేవారండి. నెమ్మదిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కొంచెం సంపాదించుకున్నాడు, మార్కులు సంపాదించుకున్నాడు. ఎలాగంటారు, ఏ విధంగా అంటారు? రాజశేఖర అంటే అప్పట్లో రామ్మోహన్ ఒకడు పనిచేసేవాడు కదా, జక్కమూడి రామ్మోహన్ రావు. రామ్మోహన్ తోటి ఇతను పనిచేసేవాడు. దాని మీద కొంచెం అలా లోపల కులపరంగా వెళ్ళాడు, ఇంకో రకంగా వెళ్ళాడు. మొత్తం మీద ఇంటిమేసి అయితే సంపాదించుకోగలిగాడు. అంటే ఇంతలా కాదు, ఆయన ఏదన్నా సరే ఎక్కడ ఎంతవరకు ఎవరిని ఉంచాలో అంతవరకునే ఉంచుతాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. అది మరి ఓవర్ అవ్వకుండా. మరి నానాజీ గారు మీరు ప్రజారాజ్యం అయిపోయి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. ఏంటి జనసేనకి ప్రజారాజ్యం? నాకు ఎందుకు అప్పట్లో వేళ దీనికన్నా వెళ్ళాలంటే కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత డిసిషన్ తీసుకున్నాను తప్ప నేను కాంగ్రెస్ని వదిలే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. అవునా? అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా సరే 2009లో PRP మీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు, మీకు తప్ప. నేను ఒక్కడే నిలబడి ఇక్కడ పొలరాజు గారు కూడా పోరాడాను. చిరంజీవి పరిచయం ఉంది కదా? పరిచయం ఉందండి. ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు అప్పుడు వచ్చి. అవును, ఆయన అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అప్పుడు బాగా ఎక్కువ కలిసేవాళ్ళు చిరంజీవి గారు. అభిమానంగా ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన ఎలా ఉండేదండి ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్గా ఉండేవాడా? అంటే అతను కొంచెం ఆలోచన పడే కాలం కలిసి రాలేదు తప్ప. కాలం ఒకటిని ఇప్పుడున్న మా 21 ఎమ్మెల్యేలు లేరు అక్కడ. అప్పట్లో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దొంగదారి ఎత్తుక్కుని పోదామని టైప్ వాళ్ళు తప్ప. అందులో మీ ఎమ్మెల్యే ఒక ఆయన కుర్సాల కన్నబాబు గారు. ఎవరో తక్కువ తెలియలేదు. వాళ్ళందరూ కూడా మొత్తం ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపు అధికారం మీదే ఉంది అంతే తప్ప ఈ పార్టీని నిలబెడదాం వచ్చింది స్పేస్ వచ్చేసింది కదా స్టేట్ లో. అంతకన్నా స్పేస్ ఎక్కడ వస్తుంది? అవునండి. కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ పోయిన తర్వాత తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఎవరు? PRP కదా. ఆ చిన్నది ఓరింపట్లేకపోయారు. ఆ చిన్న కాలం ఓరింపట్లేకపోయారు. కళ్ళెదురుకుంటా నాయకుడు పోయాడు. అవునండి. నాయకుడు పోయిన తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్ నిలబడితే ఉంటాడు కదా. చిరంజీవి గారు నిలబడి ఉంటే సీఎం అవుతారంటారా? అవునమ్మా, ఎందుకంటే కాలం ఆ ఓపిక అయితే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 5 సంవత్సరాలు అన్నాడు. కాలం ఎంతసేపు అయిపోతుంది? అందులో 12 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ టైం కన్నా ఇప్పుడు ఆయనది నా ఉద్దేశం ఏంటంటే ఏదో సింపతీలతోటో లేకపోతే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారని చెప్పి రాజీవ్ గాంధీ గారు అయిపోవడం,
రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఒకలా పోలింగ్ జరిగి సెకండ్ ఫేజ్లో ఒకలా పోలింగ్ జరిగి పి నరసింహారావు అయిపోవడం, అట్లాగే రాష్ట్రం విడదీశారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోవడం, అక్కడేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాడు. ఇన్సిడెంట్ తోటి యాక్సిడెంట్ తోటి అయినటువంటి పార్టీలే కనపడతా ఉన్నాయి ఎక్కువ. ఒకసారి అంతే కదండి, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆ రోజులో అవేర్నెస్ తక్కువ మీద రాముడిని కృష్ణుడిని దేవుని ఆయన అందరినీ అతనిలోనే చూసుకునేవారు ప్రజలు. ఇంట్లో ఉన్న ముసలి మూలలో ఉన్న ముసలి కూడా కృష్ణుని కోటేసి అప్పటికే 83 నాటికే కాంగ్రెస్ మీద ప్రజలకు ఒక విరక్తి పుట్టింది కదా నానాజీ గారు. అవును, చాలా లాంగ్ టైం చేయడం, ముఖ్యమంత్రులు మార్చడం ఇవన్నీ కొంచెం ఉంది. వాక్యూమ్ ఉన్న టైము, వాక్యూమ్ ఇస్ దేర్. అంటే మనం వాక్యూమ్ వచ్చిన రోజు మనం ఖచ్చితంగా అవుతాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలో విధిని జనం నిర్ణయిస్తారు. దాని సమయం ఉంది, కానీ ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్న మనిషి అతనికి ఇచ్చింది అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. 100% ప్రూవ్. ఈవేళ ఇప్పుడు 16వ స్థానంలో ఉన్నటువంటి శాఖలు ఈవేళ 2వ స్థానానికి దేశవ్యాప్తంగా వచ్చేది అంటే అది చిన్న విషయం. రోడ్ల విషయంలో మనం నిన్న చూసారు కదా అవార్డులు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. అంటే అతను ఎంత టైం స్పేర్ చేస్తే, ఎంత టైం దాని మీద పెడితే, ఎంత ఇచ్చేస్తే, ఎంత ఎలాగేషన్ ఎవరు ఏ ఏరియాలో రోడ్లు అవసరం, ఏంటి కావాలో చూస్తే పైనుంచి నిధులు తెస్తే ఇన్ని చేస్తే ఇవాళ ఆ వేళ ఎలక్షన్ నాటి పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు పవన్ కళ్యాణ్ ప్రజల్లో పెరిగిపోయి ఉన్నాడు ఇవాళ. అది ఓటుగా మారుతుందా, పార్టీ ఇంకో మారుతుందా, అన్ని సెకండరీ థింగ్స్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈవేళ 2024 ఎలక్షన్ కన్నా 100 రెట్లు షైన్ అయ్యారంట. డెఫినెట్ గా కనబడతా. జన సైనికులకు చిరకాల కోరిక తీరుతుందంటారా నానాజీ గారు? మీరు ఒక జన సైనికుడిగా చెప్పండి, ఎమ్మెల్యేగా కాదు. ఆయన ముఖ్యమంత్రి చెయ్యాలి అనేది ఇదే స్టాండ్ మీద, ఇదే పట్టు మీద ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూటమి మీద ఎలా సాధ్యం అవుతుంది? ఈ సింగిల్ గా పోటీ చేస్తే ఓకే అనుకుందాం అండి. కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. రేపు ఇంకా వాళ్ళ ఓటు బ్యాంక్ ఇంకా ఉంటే మరొకసారి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఎవరికి? బాబు గారికి ఒకసారి ఇస్తే అవకాశం 2029 అక్కడితో అయిపోయింది కదా. అక్కడితోటి పవన్ అదే అన్నాను, ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి కలిసి ఉండి రాజ్యం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యమా, రాష్ట్రం బాగుపడడం ముఖ్యమా అన్నది కళ్యాణ్ గారి దగ్గర. జన సైనికులు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అంటే కోరిక డెఫినెట్ గా కదా, డెఫినెట్ గా ఉంటుంది. నా పిల్లలకి నా కూడా తిరిగి వాళ్ళకి నేను మంత్రి అవ్వాలని ఉంటుంది. అది కాదు కదా లెక్క. ఇక్కడ రాష్ట్రం అంటూ ఉంటే ఇప్పుడు ఓకే కాదండి, ఏ రాజ్యాన్ని వెళ్తామండి? ఇప్పుడు మన ఇద్దరు ఇటుపోయాం, మళ్ళా తయారైపోయాడు. ఏ రాజ్యాన్ని వెళ్తాం? ఇప్పటికే శ్మశానాన్ని వెళ్తున్న పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల చూస్తుంటే. కొన్ని ఏరియాల్లో మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, ఏం ఇవ్వలేకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం. వ్యవస్థలు నాశనం చేసేసారు. కొన్ని ఆస్తులు పూర్వం మహమ్మదీయులు దండయాత్రలు చేసినప్పుడు ఆస్తుల్ని ధ్వంసం చేసి దోచుకుని వెళ్ళిపోయేవారు. గుళ్ళు గిళ్ళు మసీదులు లేదా చర్చిలు అలాంటి ఏమైనా ఉంటే ఒక మతంలో వస్తే ఒక మతం ఇంకో మతంలో వస్తుంది చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది దౌర్జన్యాలు చేసి దోచుకుని అంతా చేసి పోతా వ్యవస్థలను కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. ఈవేళ నేను కాకినాడలో చూస్తే 20 బిల్డింగ్లు ఉన్నాయి రకరకాలు కట్టి. ఏ బిల్డింగ్ ఎవడు కట్టాడు ఎవడు ముందుకు రావట్లేదు. ఆ ఎముకలు కనపడవు. అసలు ఎప్పుడు చూడలేదు. గవర్నమెంట్ వెళ్ళిపోతే ఈ ఎమ్మెల్యే మారుతూ ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, అంతేగాని ఆ ఎమ్మెల్యే పాత రికార్డులు అంత పట్టుకుపోతాడా? అసలు ఎంత దారుణం అంటే. కానీ ఒకటి నానాజీ ఒక్క విషయం చెప్తాను. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు, 29లో కూడా ఆయనకి అవకాశం ఇస్తారు, 5 ఏళ్ళు చేస్తాడు. ఇస్తారని కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి యొక్క ఆలోచన కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏదో మనం ఇక్కడ కూర్చుని జ్యోతిష్యం చెప్పాం కదా, వాళ్ళిద్దరి యొక్క ఆలోచన కూడా అలా ఒకటే ఆలోచన. నేనైతే వాళ్ళిద్దరిలో గమనించిన ఆలోచన అయితే మటుకు నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి కాదు, అధికారం ఇద్దరు పంచుకుందాం, ఇద్దరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేద్దాం. ఈ వ్యవస్థలు నాశనం అయిపోయిన వ్యవస్థల్ని కనీసం 10 ఏళ్ళ సమయం ఉండాలి.
వాళ్ళన్నీ బాగు చేస్తే 15 ఏళ్ళు సమయం ఇస్తారు, ప్రజలే ఇస్తారు ఆటోమేటిక్గా. ఇవాళైతే మ్యాండేట్ అయితే మరి ఖచ్చితంగా 10 సంవత్సరాలు కావాలి. 10 సంవత్సరాలకు మ్యాండేట్ లేకపోతే మళ్ళా అదే పొరపాటు చేస్తారు ప్రజలు. వాళ్ళు చేసుకున్న పొరపాటు మళ్ళా గ్రహపాటు అయిపోద్ది అందరికి, మొత్తం అందరికి. పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటి చెప్పండి, ఆయనకి ఏ విజన్లో ఉన్నాడు అతను? ఆయన విజన్ ఏంటంటే అండి, పూర్తిగా నేను గమనించిన వరకు ఒక సిద్ధాంతపరంగా ఎవరికి ఏ లోటు రాకుండా, అంటే ఆయన అనుకున్నది అన్నీ జరుగుతాయని నేను అన్న, కానీ పేదరికం అన్నవాడు లేకుండా, కులమతాలు లేకుండా, అందరూ రోటీ కపడాలు మకాన్ ఉండాలి అన్నటువంటి బలమైన కోరిక ఆయన. ఆయనకి ఆ కోరికకి నిదర్శనం రాజకీయాలు పక్కన పెడేద్దాం. ఆయన మామూలు ఉత్తప్పుడు ఎక్కడన్నా ఉన్న హాస్పిటల్ ఖర్చులు డబ్బులు ఇవ్వడం కానీ, ఎవరికన్నా చదివించడం కానీ, ఎవరికైనా ప్రోత్సహించడం, క్రీడల్లో ఉన్న వాళ్ళు ప్రోత్సహించడం, పేదరికంలో కొంతమంది కొన్ని గోల్స్ అచీవ్ అవుతాం అంటే అచీవ్ చేయడం, అలాంటి ఎన్నో చాలా చేసుకుంటూ వచ్చాడు కదా ఆయన. అంటే వ్యక్తిగా అతనికి ఐదు ఉంది. ఇది కూడా కలిస్తే వ్యవస్థని పూర్వం టైపు వ్యవస్థలు చూసారా, పూర్వం ఒక పద్ధతి పరిపాలన, పెద్దరికమైన పరిపాలన, ఆ టైపు పరిపాలన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎదరికి వెళ్ళాలన్నది. ఈవేళ నిజంగా పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆవేళ ఏం చెప్పాడు, రాజమండ్రిలో వేదిక మీద మనం పెద్దన్న పాత్ర పోషిద్దాం అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నాడుగా, వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కదా ఆయన. దేనికి ఇప్పుడు ఎవరిని తిడతారండి? చంద్రబాబు నాయుడు ఎవరన్నా తిడతారా? ఈ సన్నాసులు అందరూ ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడని టార్గెట్ చేశారండి? ఓ మంచిగా అండగా నిలబడ్డాడు, ఓ మనిషికి మంచి పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తికి అండగా నిలబడ్డాడు, ఈపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈవేళ పవన్ కళ్యాణ్ ఈపు కాయకపోతే అవన్నీ డైరెక్ట్గా వెళ్ళి ఎవరికి తగులుతాయి? సీఎం గారు తగులుతాయి. అది లాగా ఇచ్చిన మాట ప్రకారం అలా ఈపు కాస్తా ఉన్నాడు. ఇవాళ మొన్న జన సైనికులందరికీ కూడా మొన్న వారం 8 రోజులు పెట్టాడు కదా మాకు అందరినీ. ప్రతి జన సైనికుడు ఆయన ఫీలింగ్ ఎప్పటి నుంచో నాకు తెలిసి సంవత్సరం దగ్గర నుంచి ఉంది, 7-8 నెలల నుంచి ఆయనకు ఆ ఫీలింగ్ ఇలా చేద్దామని చెప్పి. అంటే వాళ్ళు దూరం అయిపోతున్నారు నాకు. ఈ మధ్యలో నాయకులు వచ్చేసి అంటే వాళ్ళకి నాకు మధ్యలో గ్యాప్ వచ్చేసింది అన్న ఫీల్లో ఆయన ఉన్నారు ఎప్పటిచో. అది దాని అంతా ఆయన ఎవరికి కూడా చెప్పలేదు, అన్ని టక్ 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 అని చెప్పి మమ్మల్ని కేవలం దరఖాస్తులు తీసుకోవడానికి పంపించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా అంటే ఆయన తీసేసి 20 మంది శాసనసభ్యులు జనసేన అనుకున్నాం పనిచేస్తానంటే 2 ఎంపీలు 20 మంది బాగా చేస్తారు. ఆయన ఎప్పుడు నిలదీస్తాడండి, నిలదీస్తాడు. తప్పు చేస్తే ఏమంటాడండి? దూకుతాడా లేకపోతే మందలిస్తాడండి. మిమ్మల్ని ఎప్పుడైనా మందలించాడు? ఆయన మందలించాడు. ఇప్పుడు డాక్టర్ గారి విషయంలో, రంగరాయ అంబేద్కర్ గారి విషయం. కానీ మొన్న మీకు మార్కులు పెరిగినాయట కదా, జగన్మోహన్ మెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు తండ్రి లాంటాడు కదా, ఇప్పుడు ఇంటి పెద్ద లాంటాడు. ఏమన్నారు అసలు? ఏమన్నారు ఆ ఇష్యూ వచ్చినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలా మాట్లాడినప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి, నానాజీ గారు మీరు మీటింగ్ లో మాట్లాడిందే అంతే. అదే మీటింగ్ లో మాట్లాడారు. మీరు ఏమనుకున్నారు? నిజంగా పొగుడతారు అని అనుకున్నారా? తిడతారా బాబాయ్ అని భయపడుతూ వెళ్ళాను. భయపడుతూనే వెళ్ళాను. కానీ షాక్ అయ్యారా మీరు? ఇలాగ మాట్లాడేసాడని చెప్పి అంటాడేమో. ఏమన్నా ఉంటే అలాంటి ఏమన్నా ఉంటే మనోహర్ గారితో చెప్తాడు అన్నమాట. ఆయన చెప్పండి, అది ఆయన డైరెక్ట్ అవడండి. అంటే ఒకసారి చెప్తాడే, ఒకసారి మనోహర్ గారితో కౌలు పెడతాడు, తగ్గమని అలా వచ్చి మాట్లాడుతాడు. అలాగేదో వస్తుందేమో అనుకున్నాను, అలా రాలేదు. కానీ ఆయన కూడా పైన స్టేజ్ మీద సరిగ్గా గమనిస్తే కొంచెం మందలించాడు కూడా. ఇలాగా అలా నానాజీ గారు ఇలా చేస్తా ఉంటే మేము క్లాస్ పెట్టకుండా వదిలేము అని చెప్తానే ఉన్నాడు కదా. అనకూడదు కానీ అనాలి, రెండు అన్నారు. ఆ వీడియో ఉంది నా దగ్గర. నానాజీ గారు అనకూడదు కానీ అనాలి, గతంలో మమ్మల్ని అన్నారు కదా అదే అన్నారు. ఏమండి అయితే మీకు అంత ధైర్యం ఏంటి నానాజీ గారు? ఎలా వచ్చింది అంత ధైర్యం? నాకు ఎప్పుడు అలాగే ఉంటాను సార్. అవునా? భయమే లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతైనా ప్రమాదకర వ్యక్తే.
అయ్యి బాబు ఈ ఇతనితో తలకాయ పోటు మనకి ఎందుకు అని మీకు అంత డైరెక్ట్గా మీడియా ముందు నీకు దమ్ముంటే కాకినాడ వచ్చి పోటీ చేయట్ అని చెప్పేసి ఎలా అనగలిగారు మీరు? ఏముందండి అతనికి నాకు తేడా, అతనికి డబ్బులు ఉన్నాయి, అదే డబ్బులు ఏంటి పెద్ద తేడా ఏంటి అతను 151 సీట్లతో అతను సీఎం అయ్యాడు. అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాన్నగారు చచ్చిపోవడం, కాంగ్రెస్ పార్టీకి దారి లేక కాంగ్రెస్ వాళ్ళు అందరి శ్రేణులు అక్కడ చేరాయి కాబట్టి అయ్యాడు. ముందు అయ్యాడా? ఇంకా ఆఖరికి వాళ్ళ నాన్నది ఒకటి సరిపోలేదు, వాళ్ళ నాన్న తోట ఎవడన్నా అయిపోవాలి వాళ్ళ నాన్నది. ఇంకొక కొడుకు ఇతను కాకుండా కొడుకు ఇంకొక కొడుకు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డికి ఆ ఊరిలోనే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాను, 14లోనే అయిపోయాను. ఇతను కాబట్టి 19 దాకా వచ్చింది. 19 కాంగ్రెస్ శ్రేణులు అన్నీ మళ్ళా చేరి ఆ గూటికి చేరి అప్పుడు అవ్వగలిగాడు ముఖ్యమంత్రి. అంతే తప్ప 14 ఎందుకు అవ్వలేదు? 14లో రాజశేఖర రెడ్డి పెట్టావు కదా, అయిపోవాలి కదా, ఎందుకు అవ్వలేదు? రాజశేఖర రెడ్డికి ఐఎస్ఆర్లో అయితే అయిపోయాను 14లో అండి. ఇతనుకున్న బ్యాడ్కి ఒక నేరస్తుడిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంత గమ్ముని చేయడానికి? నేరస్తుడి పక్కకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళకపోయారు. అప్పుడు వెళ్ళకపోక సతికిలు పడిపోయాడు. సతికిలు పడిపోయిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఖాళీగా ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి గ్రామ లెవెల్లో కూడా వైరుధ్యాలు ఉన్నాయి టీడీపీకి కాంగ్రెస్కి. వాళ్ళు టీడీపీకి ఎమర్జీ అవ్వలేరు కదా. ఇప్పుడు ఎవరన్నా అవసరం ఇచ్చా ఎమ్మెల్యేలు అయిపోవడానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ దీనికి ఎమర్జీ అవ్వడం, గ్రౌండ్లో ఎమర్జీ అవ్వడం మేము ఎంత కష్టపడుతున్నాం ఇప్పుడు గ్రౌండ్లో ఎమర్జీ అవడానికి. 2 ఏళ్ళు పట్టింది మాకు ఎమర్జీ అవడానికి గ్రౌండ్లో. టీడీపీ మేము ఇవాళ ఎక్కడైనా 2 చేతులు ఎత్తుకుని మాట్లాడుకుని మా కాకినాడ రోడ్లో అయితే మటుకు బాగా నేను పూర్ణించి అందరికీ పరిచయం మీద నాకు చలమని అవుతుంది. కానీ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే ఎమర్జీ అవుతారు. 2 సంవత్సరాలు పట్టింది ఎమర్జీ అవడానికి. అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? టీడీపీకి వెళ్ళారు కదా. కాబట్టి దొర రాజశేఖర రెడ్డి కొడుకు సరే అక్కడికి వెళ్దామని చెప్పి అందరూ కాంగ్రెస్ వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళడం వల్ల డోర్ టు డోర్ ఈ కాంగ్రెస్ శైలికి బూతుల్లో డోర్ టు డోర్ తెలుసు కాబట్టి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. అది ఏ స్థాయికి తీసుకెళ్లారంటే వీళ్ళ ప్రచారం 2014 ఎలక్షన్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్తా టుప్పని ఎలక్షన్ పెట్టి వెళ్ళిపోయాడు. లోకల్ పార్టీస్ అవునండి పెట్టి వెళ్ళిపోతే నేను నాతో పాటు కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నులికుర్తి వెంకటేశ్వర అని ఒక ఆయన ఉన్నాడు. ఇదివరకు 2009లో కన్నబాబు మీద పోటీ చేసిన ఆయన నేను మిగిలాం పల్లరాజు గారితో. మేమిద్దరూ కింద మీద పెట్టి అక్కడక్కడ ఎంపీటీసీలు అలా పెట్టి జిల్లాలో పెట్టేదో బాబు చేసుకుంటూ తిరిగాం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చెబితే బాగోదని అలా పెట్టాం. ఆ పెట్టినప్పుడు అంటే కాంగ్రెస్ శ్రేణులు పనిచేసే విధానం అంటే ఎవరి శ్రేణుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. కాంగ్రెస్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఆ ఏరియా మీద పట్టుంటే ఎలా ఉంటుంది అంటే గొల్లపూర్లో ఒక ఆమె ఓటేయడానికి వెళ్తుంది. అమ్మ హస్తం మర్చిపోకమ్మ కాంగ్రెస్ హస్తం అన్నాను నేను. కారు ఎక్కితే అక్కడ చూసాను నాకు. అంటే ఆవిడ ఏమంది, బాబు హస్తం ఫ్యాన్ అయిపోయిందట కదా బాబు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరినీ అక్కడ అల్లోనే మధ్య తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళు అట్లాగే చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. అంతే నెమ్మది 19 నాటికి సక్సెస్ అయ్యారు. హస్తం గ్లాస్ అయిపోయింది, ఇదైపోయింది, ఇది ఫ్యాన్ అయిపోయింది అప్పటికి. హస్తం ఫ్యాన్. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో? సాయి బృందావన్ ఎలైట్ కాకినాడ నడిబొడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దగ్గరలో కస్టమర్లకు అందుబాటు ధరలతో లభిస్తున్న ఏకైక లేఅవుట్. అతి త్వరలో 4 లైన్స్ కాబోతున్న జొన్నాడ ప్రధాన రోడ్డుకు చేర్చి నడుకుదురు ఎంట్రన్స్ లో సువిశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ లేఅవుట్ లో కస్టమర్ల తాకిడి పెరిగిపోయింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని మొక్కలు, క్లబ్ హౌస్, ఆడిటోరియం, 60/40 అడుగుల సిమెంట్ రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు మన ప్రత్యేకత. అతి తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపు. ఒక్కసారి మా సైట్ ని సందర్శించండి, మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. ఇట్లు సాయి బృందావన్ ఎలైట్ మేనేజ్మెంట్, బండారు వెంకటేశ్వరరావు మరియు కనకారావు గారు. శరీరంలో ఎన్ని రకాలుగా తిరిగినా ఏం చేసినా అక్కడ లేరు, శ్రేణులు లేరు ఎక్కడానే.
వెస్ట్ గోదావరిలో బేగ్ గారు ఒక ఆయన ఉంటాడు ఆయన. ఇక్కడ నేను అలాగే కొంతమంది అలా తిరుగుతూ మా బేగ్ గారి ఫ్యామిలీ కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరు మిగిలేరు. అలా కొన్ని నేను ఇలా వచ్చాను. ఎందుకంటే కొవ్వూరు అండి, కొవ్వూరు యువతల కాపురం అండి, తెలుసు. ఆ రోడ్డు వారిని ఇల్లు ఉంటుంది, రోడ్డు వారి ఇల్లు, అంబాసిడర్ కారు. అంబాసిడర్ కారు ఇప్పుడు ఉన్నారండి. చాలా ఆరోగ్యంగా అప్పుడప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను. నేను అలా విజయవాడ వెళ్ళినప్పుడు అట్లా ఆగుతుంటాను. అదే రూట్ అండి. అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చాక తెలియట్లేదు, దాటేస్తున్నాం, ఎప్పుడు దాటేస్తున్నాం తెలియదు. వాళ్ళ అమ్మాయి ఎవరన్నా రాజకీయాల్లో వచ్చిందండి? కోళ్ళండి, అది అక్కడ ఫ్లెక్స్ ఫోటోలు కోళ్ళండి. ఆవిడ అమ్మాయి కొంచెం స్పీడ్ గానే ఉంటారు. సర్పంచ్ చేసింది వ్యాపారం. అప్పట్లో ఇసుక గురించి పోరాటాలు చాలా గట్టిగా చేసిందండి. ఓకే, అది అప్పుడే వైరల్ అయిందండి, అప్పుడు చూసాను. స్పీచ్ అది బాగా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు యాదృచ్ఛికంగా మీ నోటి నుంచి వచ్చాయా, లేకపోతే స్క్రిప్ట్ ఎవరైనా మీకు ఇచ్చారా? స్క్రిప్ట్ ఏమన్నా సార్, స్క్రిప్ట్ అది మీకు ఒకటి చూసుకోండి సార్. స్క్రిప్ట్కి లోపల నుంచి వచ్చేదానికి 100 రెట్లు తేడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సరే. ఇప్పుడు మీరు వస్తా అన్నారు, నేను రమ్మన్నాను, నేను మామూలు కథలుగా మాట్లాడేస్తున్నాను అంతే. నేను ఇది మళ్ళీ 100 సార్లు చెప్పగలను. ఏది నా లోపల ఉన్నది, మనసులో ఉన్నది నిజం కాబట్టి. ఎవరో ఇచ్చిన చదివితే రెండోసారి కూడా చెప్పలేను నేను. అసలు జరగదు అది అలాగా. నేను నాకు కోపం వచ్చిందండి నిజంగా కూడా. వీళ్ళు అప్పుడు తిట్టేసి ఇప్పుడు తిట్టేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా అంటే ఆగండి ఆగండి అంటారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు. విధ్వంసం, మనం కూడా విధ్వంసం చేయాలా, కరెక్ట్ కాదు అంటే ఆయన గంభీరంగా ఆయన చెప్తాడు, ఈయన స్మూత్గా ఈయన చెప్తాడు. ఇద్దరు చెప్పేది ఏంటంటే, అంటే ముందు అభివృద్ధికి ఆటంకం అయిపోద్ది అన్నది, డైవర్షన్ పాలిటిక్స్ అయిపోతుంది, పరిపాలన నుంచి డైవర్ట్ అయిపోతాం అన్న భయం వాళ్ళకి. ఆ భయం మేము కూడా ఎన్నాళ్ళు పడతాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాదవ్లోని ఇసాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు రావా, ఆ పదాలు మా దగ్గర లేవా? ఆ రాంబాబు కూడా నోరా ఏంటంటే అటు అమ్మడు రాంబాబు ఏం మాట్లాడుతుంటాడు? ఆ రాంబాబా కామబాబు ఆడు ఏం మాట్లాడతాడు? పేరు నాని ఆడు కుక్క అంటాడు, ఆడే కుక్క అనుకుంటాడు, విశ్వాసం గల కుక్కని అంటాడు. బుద్ధి ఉండకలేదు ఆడు ఎవరి దగ్గరికి వెళ్ళి కుక్క అంటాడు. ఇటువంటి మాటలు తిరుపతి గారు తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి కాపుల జిల్లాలో తీసుకొచ్చి ఆ పాట ఆ మీటింగ్ పెద్ద మేలు కడపలో పెట్టిస్తారు మమ్మల్ని పులివెందులు వెళ్ళి. వీళ్ళేమో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఏంటి అని ఎవరు ఇంకా చిరాకు వస్తుందండి. అటువంటి చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందంటే, మేము 2 సంవత్సరాలు ఒక్కడి లోపల వేయలేదండి అన్యాయంగా. నేను 3 సార్లు వెళ్ళి ఉంటాను అప్పుడు. అతమాను ఏదో కేసుకి వెళ్ళేవాళ్ళు, మా కుర్రోళ్ళు మేము ఒక్కడి లోపల తీసుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. వాళ్ళిద్దరు పెద్దలిద్దరూ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి స్థాయి మించేసి ఎవరు తల్లిలాడిది ఆవిడ ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి, మా అందరికీ కూడా పెద్ద వయసు ఆవిడ, రామలింగ గారి కుమార్తె. ఆవిడ మీద ఏంటది లేకపోతే బుద్ధి ఉంది అసలు? మనుషుల పశువుల ఎవడో కుర్రాడు పెట్టేటట్టే, జనసేనలో అంటే ఎవడో కుర్రాడు పెట్టేట్టు అనుకోవచ్చు. ఇది పని పెట్టి డబ్బిచ్చి పెట్టేస్తున్నారు వీళ్ళు. అలాగే కళ్యాణ్ గారు పిల్లలు వాళ్ళ పాపం వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళ పిల్లల మీద. ఏంటి ఆ బూతులు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టించడం ఏంటి అంటే, 3 ప్రాంతాల కింద విడిపోయి ఒకడు కడపలో ఉంటాడు, ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తాడట. ఒకడు వైజాగ్లో ఉంటాడు, అటే పక్క జిల్లాలు చూస్తాడు. ఒకటి ఇక్కడ ఉంటాడు, ఇటే పక్క జిల్లాలు చూస్తాడు. అంటే ఆ ప్రాంతాల్లో ఉండరు వీళ్ళు. ఆ ప్రాంతాలు బెట్టింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు. అక్కడికి ఇక్కడికి పోయి ఎక్కడ పోయి పోలీసు వాళ్ళు ఈ బెట్టింగ్ కూడా పట్టుకోవడం అంటే బాబు నా పరిధి కాదంటాడు పోలీసు. అది ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటాడు. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకుని ఆ ప్రాంతం వాడిని ఇక్కడ ఇస్తారు, ఈ ప్రాంతం వాడిని అక్కడ ఇచ్చి పచ్చి బూతులతో నన్ను చంపేశారు 10 సార్లు 2 సార్లు తెలుసా. మనం నేను మాట్లాడిన తర్వాత రోజు చంపాడు మిమ్మల్ని. ఎలాగండి? ఫోన్లోనే వేధించారా? చెప్పేస్తానన్నారు కదా, డైలీ చెప్పేస్తారంట. నా ఫోన్ ఏంటంటే నాది మా పిఏ దగ్గర ఉంటుంది. అది దీనిది ఫేస్బుక్ది.
ఆ నెంబర్ కొట్టేస్తున్నారు. కొట్టేసి మళ్ళీ మొదలెట్టి టైమింగ్ చూడాలా. పగలత్వం ఏదో పని చేసుకుని పార్ట్ టైం జాబ్కి వస్తారు వీళ్ళు. 10:30కి ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి వస్తారు. వచ్చి 10-10:30కి కూర్చుని ఇంకెలా బూతులు తిట్టడం, బూత్ మెసేజ్లు పెట్టడం, మనుషుల్ని హెరాస్ చేయడం. మరి మీరు ఎందుకు కోరుకున్నారు నానాజీ గారు? మిమ్మల్ని మీరు ఒక ఎమ్మెల్యే తిట్టినప్పుడు కేసు పెట్టాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఒకటి దొరికాడు, ఒకటి తీసుకొచ్చి పెట్టారు, ఇంకా పెట్టాం కేసులు. అంటే నిరంతరం మనకు పని చెప్తారు వాళ్ళు. అది మన అత్మానం మన ఎస్ఎల్సీ మీద కోపడ్డాం మనం, ఇంకా ఎప్పుడు తీసుకొస్తా అది కూడా ట్రేస్ చేయాలి కదా, పట్టుకోవాలంటే అది కూడా అన్ని కొంచెం యూనిక్ ఐడి అయ్యి పట్టుకోవాలి, చేయాలి. అది కొంచెం కొంచెం పనితో కూడింది అది పట్టుకోవడం కూడా. అది ఎక్కడి నుంచి చేసాడో ట్రేస్ చేసి ఇచ్చేసి ఫోటోలు మార్చేస్తారు. ఫోటో ఎవరెవరో ఒక పెద్ద ఆమె ఫోటో, ఒక ఫోటో ఎట్టుకుని పెడుతున్నారు. ఆమెకి ఇది చెక్ చేస్తే ఆమెకి వీడికి ఫోన్కి సంబంధం లేదు. మార్పింగ్. అదే అంటే నేను చెప్పాను కదా ఒక విషయం. అతను 16 నెలలు తర్ఫీదు పొంది బయటకు వచ్చాడు జైల్లో. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల మంది క్రిమినల్స్ని తయారు చేశారు. ఈ కొన్ని వేల మందిని క్రిమినల్స్ని ఫేస్ చేసుకుంటూ మేము పరిపాలన చేసుకుంటూ మౌలిక సదుపాయాలు నాశనం చేసేసిన మౌలిక సదుపాయాలు చేసుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ మాటిచ్చిన సంక్షేమం చేసుకుంటూ ఈవేళ ఎంత కష్టపడుతున్నామంటే ఒక పక్కన పార్టీకి కష్టపడతా ఉన్నాం, ఒక పక్కన ప్రజలకి కష్టపడతా ఉన్నాం. ఎమ్మెల్యే అంటే ఎక్కేసి కాళ్ళ దగ్గర వేసుకోవడం అనుకున్నాను నేను కూడా. కానీ నిజంగా పని చేయవలసి వస్తే ఎమ్మెల్యేకి ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఏదైనా పెళ్ళి గిల్లు వస్తే ఇంకో రోజు ఎక్స్ట్రా టెస్ట్ తీసుకురావడం తప్ప తిరుగుడు కంటిన్యూగా విజయవాడ రావాల్సి వస్తుంటుంది. తత్వాను వాళ్ళు అలాగే మన ఎవరిచ్చి ఒక పూట వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఎంత పని ఉంటుందంటే అంత ప్రతిదీ తెలుసుకోవాలన్న కాంక్ష ఉంటాయి. లేదనుకుంటే ఏమి లేదు. వచ్చిన ప్రతి ఒక్క కాగితం తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే ఖాళీ ఉండదు మనకి. నానాజీ గారు, ఒక సీనియర్ పొలిటీషియన్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక శాసనసభ్యుడికి అంటే మీకులాగా పని చేయాలి, నిత్యం మంగళగిరి వెళ్ళాలి, సచివాలయం తిరగాలనుకునే వాడికి రోజు ఖర్చు ఎంత ఉంటుందండి? అసలు రోజుకి కాకపోతే కదా నెలకి ఎంత ఉంటుంది ఖర్చు? అలా అంటే జీవితకాలం ఖర్చు పెట్టి నాకు అలవాటు అయిపోయిందండి. జీవితకాలం రాజకీయానికి ఖర్చు పెట్టాను. నేను సంపాదించిన ప్రతి పైసా కూడా ఇంచుమించుగా ఆ సగం పైన ఉపాధికాలుగా తిరగడం, 2 కార్లు వేసుకుని తిరగడం, జనాలతో తిరగడం, జనాలు తీసుకుని వెళ్ళడం, జనాలతో చేయడం, మీటింగ్లు చేయడం. అలా మీటింగ్లు అయినప్పుడు బాగా ఎక్కువ అవుతుందండి. మీటింగ్లు లేనప్పుడు జనాలు ఖర్చు ఉంటాయి. వచ్చే జీతానికి ఖర్చుకి సరిపోద్దండి, ఏమన్నా మిగులుతుందా? ఏం మిగలదండి, సరిపోద్దండి. అలా అందులో మిగలడానికి ఉంటుందండి. అక్కడ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు అంత 1,50,000 ఎంత ఇస్తారు. ఆ ఫ్లాట్ తీసుకున్న ఆ ఫ్లాట్ 60,000 మిగిలిన ఖర్చు 70,000 అవుద్ది. 4 సార్లు వెళ్ళొస్తే ఆయిల్కి అయిపోతాయి మిగిలిన డబ్బులు. ఆయిల్ ఖర్చు మరి గవర్నమెంట్ ఎవరన్నా ఇది వరకు ఉండేయండి. కాన్స్టిట్యూన్సీలో తిరిగితే ఎలవెన్స్ అని మీకు తెలుసు. చెక్కాల అంతమరావు గారు నేను ఈనాడులో ఉన్నప్పుడు అతను నెల బిల్ రాసుకునేవాడు. ఉండేయండి. ఈ బిల్లు ఇలా ఇస్తారు, టెలిఫోన్ బిల్లు కానీ అన్ని ఇప్పుడు లేవండి, మందులో ఇస్తున్నారు అంతేనండి. ఇంకే ఖర్చు అక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఎవడన్నా రోడ్డు మీద నడుస్తున్నాడంటే అప్పు చేసిన రోడ్డు, ఎవడన్నా కూలికాల వెళ్తుందంటే అప్పు చేసిన కాలువ, ఇరిగేషన్ కాలువ మారుతుందంటే అప్పు చేసి తవ్వింది. ఏదన్నా అప్పు చేసే టోటల్గా సిస్టమ్ అంతా అప్పు చేసి పప్పు కింద ఉంది. అలాగే 10 లక్షల కోట్లు అప్పుతో గవర్నమెంట్ అప్పు చెప్పి వెళ్ళి 85 లక్షల టన్నులు మన నారాయణ గారు చెప్తుంటాడు చెత్త 85 lakhs tons వచ్చిందట. వాళ్ళు అప్రాక్సిమేట్గా గవర్నమెంట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు చెత్త, మన మున్సిపల్ మంత్రి కదా ఆయన ఏదో లెక్క ఇచ్చుకున్నట్టున్నాడు. 85 లక్షల టన్నులు చెత్త వచ్చిందట. ఇప్పుడు ఈ గార్బేజ్ ఎక్కడ పడాలో తెలియదు. ఈ హౌసింగ్ కాలనీకి అని చెప్పి ఊరి చివరిలో ఉన్న అన్ని సైట్లన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకున్నారు, ప్రైవేట్ తీసుకున్న ఏ రేట్లు కట్టి చేసేటట్టు చేసేసారు. ఇప్పుడు ఈ చెత్త అట్టుకెళ్ళి ఎక్కడ వేయాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నాకు ఫోన్లో వచ్చి ఎక్కువ సమస్య ఆ బీచ్ దగ్గర చెత్త వేస్తున్నారు. అది తప్ప ఇంకెక్కడ కనపట్లా. అదేదో తయారు చేస్తున్నారు అంటే రాజనారాయణ గారు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఏదో ప్లాంట్ ఒకటి పెట్టబోతున్నారు, దాంట్లోకి వెళ్తుంది. అప్పుడు దాకా
అది కూడా ఈ లోపల భరించలేకపోతున్నారు. ఏదో ఆహ్లాదంగా బీచ్కి వెళ్తుంటే దారిలో ఇదేంటి ఇప్పుడు రేపు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి దాన్ని ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. నాకు ఎప్పటికప్పుడు మా అబ్బాయిలు చూస్తూ ఉంటారు, కామెంట్స్ పెట్టి పబ్లిక్ ఏమన్నా పెట్టి పబ్లిక్ నుంచి వచ్చినాయి, ఫాలో అవుతాం, పబ్లిక్ నుంచి వచ్చినాయి అనుకుంటే వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎమ్మెల్యేకి ఇన్కమ్ సోర్స్ ఏమి లేదా నానాజీ గారు? ఇన్కమ్ సోర్స్, ఆదాయ మార్గాలు ఇంకేమి లేవా? జీతం తప్పు చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా ఉంటాయండి. ఏముంటాయి చెప్పండి? ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, అటువంటివి ఉంటాయి. కమిషన్లు ఉంటాయండి. కమిషన్ అంటే మీరు అన్నారు అప్పుతోటి కాలువలు తవ్వుతున్నారు, అప్పుతో రోడ్లు వేస్తా అన్నారు. వాళ్ళు ఎంత అప్పుతో వేసినా ఎమ్మెల్యే కమిషన్ 20%. ఎలాగెత్తారు కమిషన్? బిల్లు ఏముంది దానికి? అవునా సార్? మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలాగ అన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అని చాలా దూరం వెళ్ళాడు మీ మీద విమర్శించే విషయాలు. అంటే మీ నాన్నగారి కాడి నుంచి కూడా ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అది తప్పండి. మరి ఇప్పుడుది కాదు, పాతండి అది. అతని కళ్ళు కావరం ఎక్కి కళ్ళు మూసిపోయినప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు నేను దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఒక నల్ల మంది అమ్ముకున్న కుటుంబం నుంచి వచ్చినాడు అతను. మేము రాజా శ్రీ పంతం, పంతంలో కూడా కొన్ని ఫ్యామిలీస్కి శ్రీ పంతం ఉంది. మేము శ్రీ పంతం బిరుదు తీసుకున్న కుటుంబం. ఫైనాన్షియల్గా కింద మీద కొంచెం పడి తర్వాత సంతానాలు పెరిగిపోయి ఆస్తులు పంపుకున్నట్లు ఆటోమేటిక్గా ఏ దొంగ వ్యాపారాలు చేసుకుని వచ్చి రిక్షా వాళ్ళు రక్త కూడుతో తిన్న జబ్బుతోటి ఏదో మా నాన్న అక్కడ ఏదో తాగాడని ఏదో పిచ్చగా కరోనా టైంలో పిచ్చగా వచ్చినట్టు ఏదో నాకు పేకాడితే కానీ కుదరదు, నేను 1,00,000 మందికి పెడతాను నేను ఆడేదో ఇష్టం మాట్లాడి ఇప్పుడు మాట్లాడతాడు. దమ్ము ఆ దమ్ము లేదు అడుగుండి చెప్పారు. అదే మీరు ఇనుండ్రు అయితే అది నిన్న లాస్ట్ వార్నింగ్ అని మీరు ఇచ్చారు. అది అయితే పాత పెట్టి ఆడతాను. మళ్ళీ ఇంకోసారి పాత పెడితే ఏం చేస్తానో చెప్పాను అన్నారా? నేను ఒక విషయం చెప్తున్నాను, అయినా సరే ఎన్ని గొడవలున్నా సరే మా మీద ఇన్ని కేసులు పెట్టి అవేళ మమ్మల్ని అందరూ ఇచ్చేసినా సరే పర్సనల్ వ్యవహారాలు వస్తారు నేను ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. నా గుమ్మం తట్టి వచ్చినా సరే అలా జోకెట్ పంపించాను తప్ప నేను పర్సనల్ వ్యవహారాలు వస్తే నేను ఎంటైన్ చేయలేదు, పట్టించుకోలేదు, తీసుకోలేదు. అది ఎప్పటికీ చేయను. ఏ పాత క్లిప్పింగ్ పెట్టి మరీ చేయించుకుంటానంటే నేను సిద్ధమే. దాంట్లో నేను సిద్ధం చేయించుకుంటానంటే. నాకు లేని క్యారెక్టర్ తయారు చేయమంటే నాలో ఆ క్యారెక్టర్ కూడా చూపించేస్తాను. పాతేలండి పాత 29 ఎన్నికల్లో నానాజీ గారు మీకు ప్రధాన పోటీ మీకు జనసేనకి మీకు గ్యారెంటీ టికెట్. ఇప్పుడు నా పని తీరు బాగుంటే ఆయన ఇస్తాడు. 2 సార్లు ఇచ్చాడు ఆయన. 3వ సారి నా పనితీరు బాగుంటే 2 సార్లు నా పనితీరు నచ్చి నా ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఇచ్చాడు 2 సార్లు. ఒకసారి 40,000 తెచ్చుకున్నాను ఓట్లు. ఆ వేళ నా స్థాయికి అది మంచి ఓట్లే తెచ్చుకున్నాను నేను. ఆ వేళ పార్టీ ఉన్న పరిస్థితి వాతావరణానికి. మొన్న ఉన్న వాటిల్లో బెటర్ ఆయనతో సమానంగా తెచ్చుకున్నాను ఓట్లు అంతవరకునే. అట్లాగే రేపు మొన్న దాంట్లో నాకు 2 వచ్చింది. మొన్న సీఎం గారు చేసిన సర్వేలో ఈ జిల్లాలో 2nd పొజిషన్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది నిలబెట్టుకుని ఇప్పుడు ఇందులో ఈక్వేషన్స్ ఉంటాయి, పొత్తు కదా. అవునండి. ఆ పొత్తులో ఆ ఈక్వేషన్స్ తగ్గట్టు సీట్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అందరినీ కలుపుకుని వెళ్ళి దారిలో చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చిన్న ఇబ్బందులు పడుతుంటే నేను ఒక అనుభవశాలు ఉండమే బెటర్ నువ్వు సలహా కూడా ఇచ్చాను నేను. సత్యాన్మూర్తి గారు ఇన్ఛార్జ్ విషయంలో అంతే కదా, ఆటోమేటిక్గా అనుభవశాలు ఉంటేనే. 24లో సత్యనారాయణమూర్తి గారు మీకు 100%గా మీరు సపోర్ట్ చేశారు. ఆయన మీకు నాది కూడా తిరిగారా? కానీ ఆయన ఆ రోజుల్లో ఇండిపెండెంట్ వేసినట్టు పరిస్థితి ఎలా ఉండేది అంటారు? ఎవరు ఇండిపెండెంట్ వేసారు? పి సత్యనారాయణమూర్తి గారు ఇండిపెండెంట్ వేసాడు అనుకోండి 24లో సీట్ ఈ గాల్లో ఇంకా ఏం ఉండవు. అయినా మీరే నగ్గురా? ఈ గాల్లో అసలు కుదరదు సార్. ఇదేంటంటే సత్యాన్మూర్తినో నానాజీనో అల్లు చూడలేదు సార్. ఒక వ్యవస్థలను విధ్వంసం చేసిన ఒక ఖైదీని తరిమి కొట్టేద్దాం, ఇక్కడ ఉంచకూడదు. సరైన అనుభవస్తుడు మనసు ఉన్నవాడు తోడయ్యాడు. 2 తోడయ్యారు, 2 వచ్చారు. మంచి ప్రభుత్వాన్ని ఇద్దాం, చేద్దాం అని డిసైడ్ అయిపోయారు ప్రజలు. పోలింగ్కి ముందే డిసైడ్ అయిపోయారు. మీకు ప్రధాన పోటీ ఎవరు అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? ఓకే, మీరే జనసేన క్యాండిడేట్ అనుకుందాం 29లో. మీకు అపోజిషన్ ఎవరైతే మీకు పోటీ తగ్గపోరుగా ఉంటుందని మీ మనసులో ఉంది చెప్పండి.
కన్నబాబా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా? నాకైతే ప్రస్తుతానికైతే ఎవరు ఎంత యాక్టివ్గా కనపట్టలేదండి. పోటీ ఎవరు లేదు. ఎదరికి వెళ్ళి కొలిది లోకల్ బాడీస్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా ఇదిలోకి వస్తారు. ఎందుకు మనకి ఈ బాధ అనుకుంటే వాళ్ళు ఇంకో సంవత్సరం పోయికి వస్తారు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 4-5 కుక్కలు అరుతున్నాయి. ఇంకా అరుపులు అసహ్యంగా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఈ కుక్కలకు తెలియట్లేదు, ఈ కుక్కల అరుపుల వల్ల మా కోపం వస్తుందని అనుకుంటున్నారు వీళ్ళు. ఆ కుక్కల అరుపుల వల్ల ఒకటే కదా మా కోపం వస్తుంటా. దీన్ని క్రైమ్ని లీగలైజ్ చేసేసారు ఆ టైంలో. ఆ లీగలైజ్డ్ హోల్డర్స్ ఇప్పటికీ ఇంకా అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఉండి ఈ సోషల్ మీడియాని ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేసేస్తున్నారు. కుటుంబాలను తీసుకొచ్చేస్తున్నారు, పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు, వదిలిని తీసుకొచ్చేస్తున్నారు. ఏంటి అసలు విధానం ఏంటి అసలు? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా? చెప్పాలి కదా. చెప్తాడేమో అని చెప్తాడు, ఏమన్నా కదులుతాడేమో ఎదరికని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. ఎవడో సగం కదిలి వెళ్ళిపోయారు అంతే తప్ప ఎవడో పూర్తిగా కదలలేదు. కదలాలని నేను చూస్తున్నాను. కదిలితే అమితమే ఒకసారి తేల్చేసుకుంటే ఇటువంటివన్నీ రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేశారు. నువ్వెక్కడో రిగ్గింగ్ ఓట్లు, నా చిన్నప్పటి నుంచి రాయించుకున్న ఓట్లు ఇప్పుడు ఎస్ఐఆర్ చేశారు. ఎస్ఐఆర్ చేస్తే ఇక్కడ చూడండి తిమ్మాపురం ఊర్లో 400-500 ఓట్లు దొరికాయి, ఎక్కడి నుంచి వచ్చేసిన ఓట్లు. అలాగా నీ దగ్గర పులివెందుల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని ఏం చేస్తున్నావు? అది తప్ప అందులో తప్ప నువ్వు బయటికి రావు. నువ్వు ప్రాంతానికి వచ్చి మీ అమ్మను మరి ఎందుకు అక్కడ పోటీ చేసుకుంటే, కడపలో పోటీ చేసుకుంటే తీసుకొచ్చి విశాఖపట్నంలో ఎందుకు పోటీ చేసావు? మరి ఆవిడ ఓడిపోలేదా? ట్రైల్ వేసేది, వాళ్ళ అమ్మని ట్రైల్ వేసాడు. ఇంకా అమ్మ మనం వెళ్ళకూడదు అనమాట బయటికి. మనం బయటికి వెళ్తే ఇది అయిపోతుంది. అందుకని రమ్మన్నా వస్తాడు. ఈ కృష్ణ రావణ అరెస్ట్ ఉంది కదా నానాజీ గారు, ఇది జనసేనకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు 4 చోట్లకి వెళ్ళి బెయిల్ వచ్చింది, 5 చోట్లకి ఉపా ఏదో చట్టం ఉంది కదా, ఉపా చట్టం ఏదో పెట్టారని చెప్పి మీరు అంటారు. అంటే ఒక నేరస్తుడిని అతను ఖచ్చితంగా సోషల్ వేదిక పరంగా చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి. అందులో కొన్ని దేశంలో మతాలు మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన యొక్క ప్రయత్నం చాలా క్లియర్ కట్గా ప్రతి పోలీస్ ఆఫీసర్కి అంత గొప్పగా సెక్షన్ కట్టడం చేయడం వస్తుందని నేను అనుకోను. చాలా చోట్ల ఫలానా ఆఫీసర్ దగ్గర కరెక్ట్గా వేస్తాడు, చట్టం కరెక్ట్గా పెడతాడు. అంటే చట్టం ఎలా ఉంటుందంటే ఆ పదవులో క్రమంలో తీసుకున్న దాన్ని బట్టి సెక్షన్లు పెడతాం. ఆ సెక్షన్లో ఏవో మిస్ అయ్యాడు. ఈ లోపల వీళ్ళు ఎంక్వైరీ నిజంగా ఈ వెనకాల ఉందా లేదని ఆ ఎంక్వైరీ కూడా పూర్తయ్యే టైంకి ఆ చట్టం పడ్డది. ఆ చట్టం బట్టి అది తీసుకెళ్ళారు. దానివల్ల మాకు మైనస్ ఏముండదు. ఎందుకంటే ఖచ్చితంగా తప్పుడు మనిషి తప్పుడుగా మాట్లాడాడు, తప్పుడు చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుందిగా. ఒకటి మధ్య ఈ కట్పిస్ సూట్ కూడా ఒకటి మధ్యలో ఇటు తూరి ఈయన ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టినోడు ఆ పార్టీని ఉద్ధరించాలి కదా, దళితులందరూ ఉద్ధరించాలి కదా. నువ్వు మీటింగ్ పెట్టి మనప్పుడు కాపులకు మీటింగ్ పెట్టేవండి. ఏమడుగుతాం? కాపులు రిజర్వేషన్ మా చిన్నప్పటి నుంచి అడుగుతున్నాం, మాకు ఎత్తలేదు. అలాగే అప్పుడు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% ఓబీసీ దాంట్లో కాలేజ్ సీట్లు దాంట్లో ఓబీసీ దాంట్లో ఇచ్చింది వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసేసాడు. దాని కావాలా. అలాగే మాకు కూడా ఇది పూర్ పీపుల్ ఎక్కువ కాబట్టి మాకు కూడా హాస్టల్స్ కావాలా, బీసీ హాస్టల్ లాగా ఇలాంటి ఏ కొన్ని డిమాండ్స్ చేసుకుంటాం. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నువ్వేం చేసావు అక్కడ? దళిత క్రిస్టియన్లు నెక్స్ట్ క్రిస్టియన్లు మీటింగ్ అని చెప్పి పెట్టి నువ్వేం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ అల్లటాడు, వీళ్ళటాడు, చంద్రబాబు వెళ్ళటాడు, ఆడేళ్ళటాడు, వీళ్ళటాడు. నువ్వు కాదు, నీతో పాటు ప్రతి ఉపన్యాసకుడు మాట్లాడింది అదే. వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు నిన్న మొన్న వాయిస్లు ఇచ్చారు, చూసారా? ఏరా బాబు మా గురించి మీటింగ్ ఎట్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటరా అని చెప్పి వెళ్ళొచ్చిన వాళ్ళు. అంటే ఈ ప్రకాష్ రాజ్ పాత్ర ఏమైనా ఉందంటారా వెనక అని ఏదో కొంచెం. అయితే
అతనేదో ఆయన ఏదో దించుతాను అంటున్నాడు. ఏం దించుతాడు నాకు తెలియదు, కానీ అన్నీ గమనిస్తున్నాను, చూస్తున్నాను వీడియో. ఒక్కొక్కరికి దించడానికి నీ దగ్గర రావచ్చు. అసలు నిన్ను ఎవడన్నా దించితే నిన్ను సరిగ్గా నీ కేసు ధర్మశాల, అది మన అక్కడ ఉంటుంది కుక్కే సుబ్రహ్మణ్య గుడి దగ్గర, అది దగ్గర ధర్మపురి ఏదో ఉంది కర్ణాటకలో, అక్కడ అందులో ఈ భాగవతాలు మొత్తం చరిత్ర పుట్ల కింద ఉంది చరిత్ర. అక్కడ ప్రకాష్ రాజ్ అక్కడ చరిత్ర అంతా ముట్టుకుంటే అంటే ఏ డైవర్షన్ పాలిటిక్స్. మమ్మల్ని పరిపాలన చేసుకోనివ్వకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చేసేటువంటి కార్యక్రమాలు వాటిని మేము లిమిట్గానే చూసుకుని ఎప్పుడు ఖండించాలో అప్పుడు ఖండించి సరిగ్గా గట్టిగా ఒకటి ఇచ్చి డోసు డెప్పగా ఒకటి లాగితే ఆ డెప్పగా లాగిన తర్వాత మళ్ళీ మన పని చేసుకుంటుంటాం. నిరంతరం వీళ్ళ గాడిలో పడిపోయాం అనుకోండి, ఆ ట్రాప్ అది, ఆ ట్రాప్లో పడిపోతే మన పరిపాలన సరిగ్గా చేయలేం. ఆ ట్రాప్లో పడకుండా మన పరిపాలన చేసుకోవాలి. దానికి కూడా ఎందుకంటే ఇది క్రైమ్ లీగలైజ్ చేసిన కంపెనీ ఇది జగన్ అండ్ కో. ఈ జగన్ అండ్ కో కంపెనీ లీగలైజ్డ్ క్రైమ్. సినిమా ఉంటుంది మహేష్ బాబు సినిమాలో, బొంబాయిలో చెప్తాడు క్రైమ్ లీగలైజ్ చేస్తానని అంటాడు. ఇటు చేసి చూపించాడు, పూరి జగన్నాథ్ చెప్పించాడు, ఇతను చేసి చూపించాడు. అమరావతి మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే డబ్బంతా పట్టుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు అంటారు. అంటే ఆయన ఒక విజన్ తోటి స్టార్ట్ చేసాడండి. ఎందుకంటే ఈవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఈవేళ ఏషియాలోనే చాలా, దాని వెదర్ కూడా కదా కారణం అనుకోండి. దాని వెదర్ కూడా వీళ్ళకి కలిసి వచ్చి వెదర్ అది. అంత విశాలమైన ప్రదేశం ఒకటి ఉంది చుట్టూ కొండలు వాటి వల్ల. హైదరాబాద్తో పోల్చుకునే స్థాయిని హైదరాబాద్ని డెవలప్ చేసిన వాళ్ళు ఇతను ఒక పాత్ర ఒకటి ఉంది కదా, ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర. ఖచ్చితంగా ఆయన పాత్ర ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి గారు విజనం అన్ని అందులో ఉంది. అప్పట్లో ఏంటంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు. ఇక్కడ కంటిన్యూషన్స్ ఉన్నవి. ఇక్కడ నాకు ఈయన మొదలెట్టిన దాన్ని అది నాశనం చేసుకుంటూ వచ్చు. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మావిగానే అంటున్నాడు కదండి అతను. అదే అన్నాను. ఇప్పుడు రేపు రెడ్డి గారు నువ్వు ఏం చేస్తావు అది కూర్చేస్తానని చెప్తున్నాడు. మొన్న జోగి రమేష్కి ఒక జన సైనికుడు ఫోన్ చేశాడు, సార్ రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నాను నేను, మావిగానే వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కను. మీరు విన్నారా వీడియో? దీన్ని ఏమనుకోవాలి మనం? అంటే జనసేన వాడు వాళ్ళని ట్రోల్ చేస్తానని అనుకోవాలా, వాళ్ళు ఆట పట్టిస్తానని అనుకోవాలా, ఏంటి అసలు? ఈ పిచ్చి వాళ్ళని ఆట పట్టిస్తున్నారండి, అందులో డౌట్ ఉంది తప్ప ఇంకేముంటుందండి దీంట్లోనే. ఇప్పుడు చిరాకు ఎక్కిపోయి ఉన్నారండి పిల్లలందరూ. ఈ కామెడీ అయిపోయారు వీళ్ళు. ఒక పక్కన కామెడీ పీసుల్లో తయారయ్యారు, ఒక పక్కన ఏమో చిరాకు తెప్పిస్తున్నారు జనానికి. మావి కానీ ఎట్టినట్టు ఈ గన్నం కానీ అసలు బుద్ధి ఉందండి అసలు ఏమన్నా మావి గన్నం. అప్పుడు అతను అన్నాడు సీనియర్లు కదా వీళ్ళంతా కాంగ్రెస్లో, అన్న ఇలా వద్దన్నా చెప్పాలి కదా వీళ్ళందరూ. చెప్పట్లేదు అంటే చెప్పిన ఆయన ఇంట్లేదటండి, చెప్పిన ఆయన ఇంట్లేదట, అది నడుస్తుంది పార్టీలో. చెప్పిన ఇంట్లేదో వీళ్ళు కూడా చెప్పలే కానీ కథ అన్నట్టుగా. కానీ కథ మనకి గాలి పడతారు అన్నట్టు వీళ్ళు వదిలేశారు. నాకు తెలియదు. ఇంత కష్టపడతాను కదా నానాజీ గారు, మీ మీద కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి తప్పకుండా. రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు తీసుకుంటున్నారని నిజమంటారు? అది అంటే కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకుంటున్నారు, కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అంటే అది ఒక ఆరోపణ చేసామంటే ఖచ్చితంగా దానికి ఆధారపూరితంగా ఒకటి ఉండాలి. అంతే తప్ప ఆధారం లేకుండా రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకుంటున్నారు అని. ఇప్పుడు నేను నా లేఅవుట్ ఒప్పుకోను, ఊరు పాడైపోద్ది, ఎట్టి బట్టలు నా లేఅవుట్ ఎక్కడ సముద్రం ఎవరినైనా వేసుకుంటుంటే చూస్తున్నట్టు వదిలేయడం తప్ప ఎక్కడ నాన్ లేఅవుట్ ఒప్పుకోను. నాన్ లేఅవుట్ కానప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా లేఅవుట్ వచ్చినప్పుడు నాతో పని ఉంటుంది ఎవరికండి. నన్ను మామూలు నాన్ లేఅవుట్కి అయితే మా సెక్రటరీలలో మాట్లాడుకుని ఊరుకోవాలట. అప్పుడు మనం చెప్పాలి నాన్ లేఅవుట్ నేను ఒప్పుకోను ఎక్కడన్నా. ఎందుకంటే నాన్ లేఅవుట్ వల్ల నష్టపోయింది ఎంత నష్టపోయామంటే కాకినాడ రోడ్లో ఈ వేళకి ఇంచుమించు 2 కోట్ల చిల్లర తీసుకొచ్చి కరెంట్ స్తంభాల యంత్రం సిఎస్ఆర్లో 4 వేలు చేసి పోతారు వాళ్ళు. ఇప్పుడు మన కళ్యాణ్ గారి పుణ్యం అంటే రోడ్లు ఎగిరిగాం. అట్లాగే మంచినీళ్ళు
అన్ని పైప్ లైన్ అన్ని లేఅవుట్ అంటే అన్ని పైప్ లైన్ కరెంటు అన్ని ఇచ్చేవాళ్ళ. నా లేఅవుట్ అంటే ఇది చేయలేదు, చేసి వెళ్ళిపోతాడు అంతే, ప్లాట్లు తీసేసి అలా చేసేసారు. ఊరు ఇరుకైపోద్ది. చూసారా ఇంద్రపాలెం ఎలా ఉంటుంది, గగిలిపాడు ఎలా ఉంటుంది, చీడిగా అన్ని అలాగే చేసేసారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ అసలు నాలుగు అనేది ఒప్పుకోవట్లేదు. చాలా రూరల్లో మీరు చెయ్యబోయే అభివృద్ధి ఈ 3 ఏళ్ళు ఏముంది చెప్పండి సార్. నేను అయితే ఎలక్షన్లో చెప్పినటువంటి అభివృద్ధి మౌలిక సదుపాయాలు, అది కనీస ధర్మం. అంటే రోడ్లు, మంచినీరు, డ్రైను ఇవ్వాలి. ఆ 3 ఇట్ల మీద దృష్టి పెట్టాను జరుగుతుంది. ఇంకొక 2 నేను ప్రామిస్ చేశాను. కాకినాడ బీచ్ని డెవలప్ చేస్తాను. కాకినాడలో సినిమా తప్ప ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ మధ్య సినిమాలు కూడా ఇప్పుడు లేదు, అయిపోయింది. కాబట్టి బీచ్ని డెవలప్ చేస్తానని చెప్పాను. దాని నిజంగా మన సీఎం గారిని అడిగాను, కళ్యాణ్ గారిని అడిగాను, వారు నిధులు ఇస్తా అన్నారు. అలాగే భావనారాయణ స్వామి టెంపుల్ 5000 సంవత్సరాల క్రితం నాటిది, బీసీ నాటి టెంపుల్. నారద మహాముని భావస్వరూపంతో పెట్టిన ఒక విగ్రహం, ఆయన ప్రదర్శించిన ఒక విగ్రహం ఉన్నటువంటి గుడి. దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న గుడి. దేశంలో అనేక చోట్ల దాని మీద ఆ గుడి గురించి తెలుసు. బోళ్ళు గుళ్ళు డెవలప్ అవుతున్నాయి. ఈ గుడి మటుకు ఎందుకు ఏదో శాపం తగిలిందో ఏంటో అలా ఉండిపోయింది. దాన్ని నా చేతులతో పైకి లేపాలి. ఆ గుడిని టెంపుల్ టూరిజంలో పెట్టాలి. దాని మీద ఒక 5 కోట్ల ఫండ్స్ ఖర్చు పెట్టి దాన్ని చుట్టుపక్కల చేయాలి. ఈ పుష్కరాల నాటికి దాని మీద దృష్టి పెట్టాలన్నది దానికి ఒకటి పెట్టున్నాం. అలాగే ఐపీఎల్ ముందు ఏపీఎల్ స్థాయి స్టేడియంతో స్టార్ట్ చేసి ఐపీఎల్ స్థాయి స్టేడియంకి సైట్ అది కూడా చూసాం. ఏదో చిన్న చిన్న కోర్టు చిన్న ఉన్నాయి, ప్రాబ్లమ్స్ తీరిపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా దానికి ఫండ్స్ రెడీగా ఓకే చేశారు. ఆ స్టేడియం ఒకటి కట్టిస్తాను, బీచ్ డెవలప్ చేస్తాను, ఇది చేస్తాను, ఈ టెంపుల్ చేస్తాను, మౌలిక సదుపాయాలు చేస్తాను. అలా కాకుండా ఈ పన్నూరు చెరువు కూడా ఇప్పుడు అభివృద్ధి చేస్తాం. దాన్ని కూడా బాగా చేసి నేషనల్ ఫ్లాగ్ ఒకటి పెట్టి అక్కడ ఫ్లాట్ జిమ్ పెట్టి, పిల్లల ఆటలకు పెట్టి, వాకింగ్ ట్రాక్ పెట్టి, క్యాంటీన్లు అవి పెట్టాం. అలాగే బీచ్లో ఆల్రెడీ ఈట్ షీట్ మనం లాటరీ వేసాం. లాటరీ వేసి వాళ్ళందరికీ ఈట్ షీట్ ఇచ్చాం. ఆ ఈట్ షీట్ మొదలెడతాను. నా మార్కు నా పీరియడ్ అయ్యే లోపల నా మార్కు నేను కాకినాడ చూపిస్తాను. కాకినాడ బీచ్ అందంగా చక్కగా డెవలప్ చేస్తాను. అలాగే ఈ స్టేడియం పూర్తి చేస్తాం, ఈ టెంపుల్ ఇచ్చేస్తాం. ఇంకా సుందరీకరణకి అవసరమైతే అయ్యి మౌలిక సదుపాయాల విషయంలో మటుకు రాజీ లేని ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టారంటే అన్ని ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టాం, వారికి చేతికి ఇచ్చాను. సీఎం గారు కూడా ఆన్ పేపర్ పెట్టి వారి చేతికి ఇచ్చాం. ఇప్పుడు మాకు ఏంటంటే మా దగ్గర ఉన్న టాస్కులు 3 టాస్కులు ఉండిపోయాయి. ఏంటంటే ఒంటరి మహిళ ఒకటి, కొత్త పెన్షన్ ఇప్పుడు వచ్చేస్తాయి అనుకోండి. హౌసింగ్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. దాన్ని ఎలా ఏం చేయాలో అంటే హౌసింగ్లో జరిగినంత అవినీతి ఎక్కడ జరగలేదు. అది 3 రకాల పట్టాలు. ఒక పట్ట ఒరిజినల్ పట్ట వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు, భూమి ఉంది. ఇంకోటేమో ఒరిజినల్ పట్ట, అక్కడ భూమి లేదు, పట్ట ఇచ్చేసారు కానీ భూమి లేదు. అవునండి. 3వది డూప్లికేట్ పట్ట, భూమి లేదు. అంటే ఎలక్షన్ అని చెప్పి డూప్లికేట్ పట్టాలు వచ్చేసారు. అవన్నీ బయట తీయాలంటే ఒక లేఅవుట్కి ఇంకో లేఅవుట్లో కరోనా టైంలో వాళ్ళ ఇష్టానుసారం మనుషులు బయటకు రాక వాళ్ళు ఇష్టానుసారం చేసేస్తారు. ఒక లేఅవుట్కి ఇంకో లేఅవుట్గా పెట్టేసి ఇంకో దాంట్లో బిల్లులు డ్రా చేసేసి చాలా ఆ గెత్తర్లోంచి బయటికి రావాలంటే 2 ఏళ్ళు అయింది, ఇంకా రాలేకపోతాం. 1 సంవత్సరంలో వచ్చి ఎవరికాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి ఇది చేసి నెక్స్ట్ ఎలక్షన్కి మీ అబ్బాయి సందీప్కి టికెట్ అడుగుతారా పవన్ కళ్యాణ్ గారు? ప్రస్తుతానికి అసలు అటువంటి ఆలోచన అతనిలో లేదు, నాలో లేదు. తనైతే మటుకు నేను ఎలా ఎమర్జ్ అయ్యానో అనుకోకుండా అలా నాకు ఆరోగ్యం బాగోపోవడం వల్ల దానివల్ల ఆటోమేటిక్గా తను అలా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. అవన్నీ కాలం పరిష్కరించి ప్రస్తుతానికి కాలేదు. ఎందుకంటే ఈ వయసులో అతను త్రిమూర్తి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నానాజీ మిమ్మల్ని ఓడించేస్తానని ఆయన బహిరంగ ప్రకటించాడు అన్నాడు ఆయన. అయితే నేను ఫస్ట్ ప్రశ్న దానికి తిరిగి ఒక ప్రశ్న అడుగుతాను తిరుమతులు గారిని. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయనంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఓడిపోతా ఉన్నా
జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే గెలవలేని భయం వచ్చిందా, ఇండిపెండెంట్గా ఏదో చుట్టాలు పట్టాలి అంటే కనీసం డిపాజిట్ అని వస్తుందనా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే డిపాజిట్ కూడా రాదనా, ఎందుకు అన్నది తిరుపతి గారు చెప్పాలి. ఎందుకంటే నేను ఛాలెంజ్ ఎవరికి చెప్పాను, ఒక ఖైదీకి ఛాలెంజ్ చేశాను 6093 అంతేనా, అతనికి ఛాలెంజ్ చేసాం రమ్మని. అతను వస్తే వెళ్ళండి గుడ్ వెయిటింగ్, సరే రావట్లేదు. తిరుపతులు గారిని ఇండిపెండెంట్ ఎందుకు, వైసీపీ గుర్తు రమ్మనండి, వైసీపీ స్టైల్ అన్నీ వస్తాయి, వైసీపీ బోల్ డబ్బులు వస్తుంది, నగరగాళ్ళు అంతా దిగిపోతారు, ఎలక్షన్ కూడా చాలా రంజుగా చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మేము ఎలా చూస్తాడు, ఒక ఎమ్మెల్యేగా లేకపోతే నానాజీ గారు నా సొంత మనిషి అన్నట్టుగా చూస్తాడు, అతను బాగా చూస్తాడండి, సొంత మనిషిగా చూసుకుంటాడండి. ఓకే, ఎలాగ ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఏమనిపిస్తాడు, ఎమ్మెల్యే గారు అంటాడా నానాజీ గారు? నానాజీ గారు కనిపిస్తాడు, నానాజీ గారు కనిపిస్తాడు. ఏది మీ ఇద్దరు కూర్చొని మాట్లాడిన ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. ఎన్నోసార్లు కూర్చున్నారు మీరు, మీకు అతనితో గుర్తుండిపోయి ఒక మీటింగ్ చెప్పండి, మీ ఇద్దరు సింగిల్గా మాట్లాడుకున్నారు. నాకు గుర్తుండిపోయేది ఏంటంటే, నేను ఆ సర్జరీ అయ్యి వచ్చిన తర్వాత, బైపాస్ సర్జరీ, ఎలక్షన్ నెల చిల్లర ఎంత ఉంది, ఎవరో మొత్తం మీద ఎవరు చెప్పారో తెలీదు, నా పరిస్థితి బాగోలేదని చెప్పారు. అంటే హెల్త్ రీత్యా బాగాలేదు, హెల్త్ రీత్యా. అప్పుడు ఫోన్ చేశాను, కలుతా అంటే రమ్మన్నారు. హాస్పిటల్కి వచ్చారండి? అలా హాస్పిటల్కి సెక్యూరిటీ అందరూ వచ్చేసారు. ఈరోజు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చి సెక్యూరిటీ హాస్పిటల్లో ఉంటారు, ఎత్తేస్తున్నారు మొత్తం టోటల్ సెక్యూరిటీ అందరూ వచ్చేసారు. మిస్ అయింది. తర్వాత ఫోన్ చేశారు. తర్వాత అయితే ఇవాళ వెళ్ళాను కదా, తగ్గిన తర్వాత నెల చిల్లర సర్జరీ అయిన తర్వాత నెల చిల్లర రెస్ట్ తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగితే పర్లేదా మీరు ఆరోగ్యం అంటే ఎవరో చెప్పిన దాని మీద బెటర్గా కనపడ్డాను. పర్లేదా, చేస్తారా, మీరు పోటీ చేయగలరా, ఇంకో సెకండ్ థాట్ ఏమన్నా ఉందా ఏంటి, ఏదైనా చేస్తాను నేను, నాకు కోరిక ఉంది. మొన్న కూడా ఇప్పుడు అంటున్నాడు మీటింగ్లో, మన పార్టీ పెట్టుకున్నా అలా చేసుకున్నా నానాజీ గారి లాగా దీర్ఘకాలికంగా ఎమ్మెల్యే వాళ్ళ కోరిక కూడా తీర్చుకున్నాం అంటాను వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అన్నాడు ఆయన. ఈ జనసేన పార్టీకి ఈ కాపు కలరింగ్ ఎక్కువైపోతుంది అనే భయం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉందంటారా? ఏ లేదండి, అంటే మనం రీసెంట్గా మాట్లాడితే వీళ్ళు అలా తయారు చేస్తుంటే చెప్పుకోవాల్సి వచ్చింది, అది అంత తప్ప వీళ్ళు డిస్టర్బెన్స్. ఇప్పుడు 682 రోడ్లు వేసాను కాకినాడ రోడ్లో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఫండ్స్ తోటి. మరి 682 కాపుపేటలోనే ఇస్తా, అన్ని కులాల్లోనే వేసుకొచ్చారు, అన్ని కులాలను చేత. అలాగే 6500 కోట్లు తీసుకొచ్చాడు ఆయన వాటర్ వీటికి, అన్ని కాపులు ఉన్న గ్రామాల్లోనే ఇచ్చేసాడే.